తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. నమస్తే అండి, నా పేరు గౌతమ్ కుమార్. నేను ఐడియా క్లినిక్స్లో చీఫ్ న్యూట్రిషనిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ టైప్ 2 డయాబెటీస్లో ఆహారపు జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోవాలి. టైప్ 2 డయాబెటీస్ గురించి అసలు ఏంటిదని మనం రఫ్గా ఒక వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం అసలు ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటే రేపు ఈ డయాబెటీస్ రాకుండా మనం నియంత్రించుకోవచ్చు అని మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్స్, ఫైబర్, వీటి గురించి చిన్నగా మాట్లాడుకుందాం. కార్బోహైడ్రేట్స్ అన్నవి మన బాడీకి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చే ఒక ఫుడ్ మెటీరియల్. సో ఈ న్యూట్రియంట్ అంటాం అనమాట, మ్యాక్రో న్యూట్రియంట్. ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి మన బాడీకి కొద్దో గొప్ప కావాలి. అలా అని చెప్పి కార్బోహైడ్రేట్స్ని ఎప్పుడు జీరో చేయకూడదండి. నెక్స్ట్ ప్రోటీన్స్. ఎందుకు ప్రోటీన్స్ కావాలి అంటే మన ఒంట్లో మజిల్ని మెయింటైన్ చేసుకోవడానికి. అలాగే ఫైబర్ అన్నది మన బాడీలో కంపల్సరీ ఉండాల్సిందే. ఎందుకంటే ఈ ఫైబర్ అన్నది షుగర్స్ని బాగా నియంత్రించి డైజెషన్ ఇష్యూస్ రాకుండా చూసుకుంటుంది. నెక్స్ట్ మైక్రోన్యూట్రియంట్లో ఉన్నది ఫ్యాట్. మనం తీసుకునే ఫ్యాట్స్ అంటే క్రొవ్వు పదార్థాలు. ఈ క్రొవ్వు పదార్థాలు మనము ఎంత మోతాదు కావాలో అంత తీసుకుంటూ, ఎప్పుడైనా ఒక స్పూన్ అటు ఇటు ఎక్కువైనా కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫ్యాట్ మన బ్రెయిన్కి చాలా ఇంపార్టెంట్. మన బ్రెయిన్లో చాలా మటుకు ఫ్యాటే ఉంటుంది. అండ్ దానికి కొలెస్ట్రాల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కొలెస్ట్రాల్ కొంచెం ఒక 20 యూనిట్లు 30 యూనిట్లు అటు ఇటు అయినా కానీ పర్వాలేదు, కానీ అధికంగా ఒక 400 పాయింట్లు 500 పాయింట్లు ఎక్కువ మాత్రం అవ్వకూడదు. ఎందుకంటే అయితే బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆర్టరీస్ క్లాగ్ అవటం కానీ, లేకపోతే నేరో అయిపోవడం కానీ అవే అవకాశాలు ఉంటాయి. అందుకనే చాలామందికి స్టెంట్లు అవి పడుతుంటాయి. సో ఈ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. సో కార్బోహైడ్రేట్స్ మినిమం 40% ఉంటే, ప్రోటీన్స్ మిగిలిన 40% ఉండి, ఫైబరు ఒక 15-20% ఉండి, ఫ్యాట్స్ ఒక 5% ఉంటే కనుక చాలు. సో ఈ విధంగా మనం ఫుడ్ని బ్రేకప్ చేసుకుని మన ప్లేట్ మెథడ్ అంటాం అనమాట. అంటే ఒక ప్లేట్ని తీసుకుంటే దాన్ని మనం సగం భాగం చేసి మరలో సగం భాగంలో సగం భాగం చేస్తే ఆ 1/4 పార్ట్ మాత్రం రైస్ ఉండాలి. హాఫ్ పార్ట్ మొత్తం కూరలు, సలాడ్లు, అంటే చేసిన కూరలు కానీ, అది వెజ్ కర్రీ కానీ నాన్ వెజ్ కర్రీ కానీ, సలాడ్లు ఉండాలి. మిగిలిన సగం పార్ట్లో ఒక 1/4 పార్ట్ వచ్చేసి పెరుగు, అంటే ప్రోబయోటిక్స్. మిగిలిన శాతం అంతా పప్పు, సాంబార్ వంటివి పెట్టుకుంటే కనుక మన బాడీకి ఎలాంటి నష్టం అనేది జరగదు. సో ఇలా తీసుకోవటం వలన అధిక బరువు అనేది మనం పెరగము. ఎందుకు అంటే ఈ ప్రకారంగా మన బాడీ అడుగుతుంటుంది, ఈ విధంగా నాకు ఫీడ్ చేయి, ఈ విధంగా నాకు ఫుడ్ పెట్టు, ఈ విధంగా నాకు ఇలా చేయని చెప్తుంటుంది. సో కాబట్టి ఇవి చేసుకుంటూ మన బాడీని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ విధంగా కాకుండా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ పెట్టేసుకుని, అంటే అన్నాన్ని ఎక్కువ పెట్టేసుకొని, కూరను తగ్గించేసుకుని, పప్పును తగ్గించేసుకుని ఎక్కువ అన్నం కనుక తినేస్తే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయండి. సో ఈ షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండాలి అంటే కనుక ఈ విధంగా తినాల్సిందే. అలాగే మైక్రోన్యూట్రియంట్స్ అంటాం, అంటే విటమిన్స్ అండ్ మినరల్స్. ఇవన్నీ బేసిక్గా అన్ని ఫ్రూట్స్, వెజిటబుల్స్లో దొరుకుతాయి. ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో ఖచ్చితంగా దొరుకుతాయి. సో కీరాలు, క్యారెట్లు, బీట్రూట్, కాలీఫ్లవర్, క్యాబేజ్, బ్రోకలీ ఇలాంటి వాటిల్లో బాగా దొరుకుతాయి. అలాగే ఫ్రూట్స్లో విటమిన్స్ అండ్ మినరల్స్ దండిగా ఉంటాయి. మన బాడీలో ఉన్న ప్యాంక్రియాస్ని మేనేజ్ చేసే శక్తి ఈ విటమిన్స్ అండ్ మినరల్స్లోనే ఉంటుంది. మనకు వచ్చిన విటమిన్స్ అండ్ మినరల్స్ని మనం సరిగ్గా నియంత్రించుకోవాలన్నది మన బాధ్యత. సో మీరు తీసుకునే బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి మధ్యలో ఒక ఫ్రూట్, ఒక వెజిటబుల్ తీసుకోవడం. అలాగే ఒకవేళ అక్కడ ఆకలేకపోతే సాయంత్రం 4-5 ఆ టైంలో ఒక ఫ్రూట్, ఒక వెజిటబుల్ తీసుకోవడం, అది ఫార్ములా. సో ఏ పండు తీసుకున్నా దాంతోపాటు ఒక వెజిటబుల్ తినడం అనేది చాలా ముఖ్యమైనది. అలాగే డిన్నర్లోకి రైస్ అవాయిడ్ చేయండి. ఎప్పుడో కొద్ది గొప్ప ఎప్పుడైనా మధ్యాహ్నం మీ ఇంట్లో మిగిలిపోయానో, లేకపోతే ఎక్కువ వండేశారనో, లేకపోతే ఇంకా వండుకోవడానికి ఓపిక లేదనో, ఏదో ఒక రీజన్ రాత్రిపూటగా రైస్ ఉంది, ఒకరోజు తినండి, పర్వాలేదు. మిగిలిన 5 రోజులు తినకుండా చూసుకోండి. సో ఈ తినకుండా చూసుకోవడం అనేది జాగ్రత్త. తినొద్దు అని చెప్పట్లేదు, కానీ తినకుండా ఒక రోజు తింటే కనుక మిగతా 5 రోజులు 6 రోజులు తినకుండా చూసుకోవడం అనేది మన జాగ్రత్త పట్టడం. సో ఇవన్నీ ప్రివెంటివ్ హెల్త్ కేర్ టాపిక్స్ అండ్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ టిప్స్ అంటాం. అలాగే మనకు ఉండాల్సింది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ. ఈ ఫిజికల్ యాక్టివిటీ కనుక సరిగ్గా ఉంటే, మన బాడీకి సరైన ఒక గైడెడ్ ఎక్సర్సైజెస్ అండ్ గైడెడ్ మెడిటేషన్ అండ్ గైడెడ్ ఫిజికల్ యాక్టివిటీ కనుక చేయగలిగితే
డెఫినెట్గా అది మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద ఎఫెక్ట్ చూపించడం వలన అది తగ్గి షుగర్ లెవెల్స్ తగ్గి షుగర్స్ పెరగకుండా చూసుకుంటుంటాయి. సో షుగర్స్ నియంత్రణ అనేది ఇక్కడే జరిగిపోతుంటుంది. సో షుగర్స్ ఒకసారి వస్తుందేమో, బార్డర్లో ఉందేమో అని కనుక మనకి రిపోర్ట్లో బయటపడితే దెర్ ఈజ్ నో టుమారో థింకింగ్. రేపటి ఆలోచన అనేది లేదు. ఏ రోజు పని ఆ రోజు చేయడమే. మీకు ఇవాళ తెలిసిందా, ఇవాళ వెంటనే వెళ్ళి కలవండి, రేపు కలుద్దాం, ఎల్లుండి కలుద్దాం, చూద్దాంలే, ఒక 4 రోజుల్లో నేనే ట్రీట్ చేసేసుకుంటే తగ్గిపోతుందిలే, ఇలాంటివి వద్దండి. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో కనుక మీరు రిస్క్ తీసుకుంటే అవయవాలు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. సో కంప్లీట్ మీరు స్పెషలిస్ట్ యొక్క ఒపీనియన్ తీసుకుంటే కానీ మీకు మాత్రం మీరు అసలు ఎలాంటి టాబ్లెట్స్ లేకపోతే ఎలాంటి టైప్ ఆఫ్ డైట్స్ ఫాలో అవ్వద్దు. ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైట్స్ ఫాలో అవటం వల్ల తెలియకుండా ఫాలో అయితే నష్టమే కానీ మంచి అయితే జరగకపోవచ్చు. కొద్దో గొప్ప మంచి జరగచ్చు, కానీ నాకు కావాల్సింది కొద్దో గొప్ప కాదు, జరిగితే నాకు మంచి జరగాలి. నా ఓన్ డెసిషన్ తీసుకుని నేను ఎవరి ప్రమేయం లేకుండా ఎవరు ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ నేను తీసుకోకుండా నా అంత నేనుగా చేసుకుంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఎనర్జీ లెవెల్స్ ఎస్పెషల్గా తగ్గిపోతాయి. సో ఇవన్నీ ప్రివెంటివ్ హెల్త్ కేర్. ఇవన్నీ ఒక ఎత్తునైతే ఫిజికల్ యాక్టివిటీ అనేది ఒక ఎత్తు. సో మన ఒళ్ళు అలవ పెట్టుకోవాలి, చెమట పట్టాలి. చెమటలోనే మ్యాక్సిమం హార్మ్ఫుల్ టాక్సిన్స్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి. సో కాబట్టి ఈ విషయాన్ని మనం జాగ్రత్త పెట్టుకుంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ సూత్రం మనం గుర్తుపెట్టుకుంటే డయాబెటీస్ని మన దరిదాపుల్లో కూడా రానికుండా చేసుకోవచ్చు. నమస్తే.